తెలంగాణలో లోక్సభ ఎన్నికల సమరం ఊపందుకుంది. ప్రచారంలో దూకుడు పెంచే పార్టీలు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలు ఉంటే 51 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఈ అసెంబ్లీ స్థానాలున్న పార్లమెంటు సెగ్మెంట్లపై ఈసీ గట్టి నిఘా పెట్టింది. ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది ఈసీ. కీలకంగా మారిన 51 అసెంబ్లీ నియోజకవర్గాలు. ధన ప్రవాహం ప్రలోభాలపై ఈసీ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా గుర్తించింది ఈసీ. అలాగే గత ఎన్నికల్లో ఎక్కువగా డబ్బు, బంగారం, మద్యం పట్టుబడిన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఉండటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది ఈసీ. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ సీటుకు బై ఎలక్షన్ జరుగుతోంది. అయితే ఒక్కో పార్లమెంట్ సీటులో ఒక్కో పరిస్థితి. కొన్ని చోట్ల అభ్యర్థులు పరిస్థితులను బట్టి డబ్బు ఖర్చు ఆధారపడి ఉంది. దాంతో ఒక్కో పార్లమెంటు స్థానానికి అటు ఇటుగా 100 కోట్ల వరకు ఖర్చు చేస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఎక్కువగా డబ్బులు ఖర్చు కాకుండా కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఉంది. రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలు కలిపి 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో 51 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుందని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఇందులో చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లున్నాయి. మెదక్లో మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ డబ్బు ప్రవాహం ఉంటుందని అంచనా వేస్తోంది ఈసీ. డబ్బు బాగా ఖర్చవుతుందని భావిస్తున్న 51 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది ఎన్నికల సంఘం. డబ్బులతో ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే మరోవైపు అభ్యర్థుల ఖర్చులపై నిఘా కోసం స్పెషల్ అబ్జర్వర్లను నియమించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇందులో భాగంగా తెలంగాణకు 9 మంది స్పెషల్ ఆఫీసర్లను ప్రత్యేకంగా కేటాయించింది. అధికారుల నిఘాతో పాటు సి విజిల్ యాప్, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి డబ్బుల పంపిణీపై ఫిర్యాదు చేయాలని కోరుతోంది ఎలక్షన్ కమిషన్. డబ్బు, మద్యం, ఇతర గిఫ్టుల పంపిణీ అంశాలపై సైతం 19 ఏజెన్సీలతో నిఘా పెట్టింది ఈసీ.